భద్రాద్రి రామాలయాన్ని బాగు చేయడం చేతకాని ముఖ్యమంత్రి దేశాన్ని బాగు చేస్తామనడం విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రాములోరికి ముత్యాల తలంబ్రాలిచ్చే తీరిక ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదన్నారు. భద్రాచలంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భద్రాద్రి గిరిజనులకు డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా కేసీఆర్ ప్రారంభించడం లేదని మండిపడ్డారు. వాతావరణం ఇవ్వాలని మంచి వర్షం కురిపించారు. అందుకనే ఒక వారం రోజులు పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ ఈ రోజు జరుపుకుంటున్నాం. ఇది ఒక పుణ్యక్షేత్ర స్థలం, రాముల వారి స్థలం. భారతదేశంలోనే అన్ని పుణ్యక్షేత్రాలు ఒక 7-8 పేర్లు చెప్తే ఆ పేర్లో భద్రాచలం రాముల వారి పేరుంటది. అంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో కూడా రాజ్యాన్ని పరిపాలించిన రాముడి మీదనే మన ముఖ్యమంత్రి గారు ఎటువంటి జోకులేశారో, ఎటువంటి అవహేళన చేశారో, ఎటువంటి చేసిన వాగ్దానాలు గడిచిన సుమారు 7.5-8 సంవత్సరాల నుంచి ఎలా చేశారు అనేది మనకు తెలియంది కాదు. తెలంగాణ బిడ్డల్ని, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని ఏవైతే కలలు కన్నారో, అనేక మంది మా ఆడబిడ్డలు వారి కొడుకులని తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం ఇచ్చుకున్నారు. అనేక మంది యోధులు, కవులు, అనేక మంది రైతులు తెలంగాణని ఎలాగైతే అవహేళన చేశారో, ఏ కలల కన్నా తెలంగాణ బిడ్డల కలల్ని కలలలాగానే మిగిల్చారో, చివరికి ఆ రాములు వారికి చేసిన వాగ్దానాన్ని కూడా ముఖ్యమంత్రి గారు